హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24. గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఈ రోజు ప్రతిరోజులాగా ఈనాడు వార్తాపత్రికలను ముఖ్యాంశాలు చూసుకుంటే త్రివిధ దళాలకు మహిళా చీఫ్లు రావచ్చు అని ఒక వార్త. భవిష్యత్తులో అది జరుగుతుందని నమ్ముతున్నా. ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో అతివలకు మంచి అవకాశాలు, శిక్షణ, దేశ రక్షకులకు అత్యుత్తమ వైద్యమే మా లక్ష్యం. యుద్ధంలో తోటి సైనికుడే చికిత్స చేసేలా తర్కీదు ఇస్తున్నాం. గాయపడిన జవాన్లను డ్రోన్లతో తరలించే సాంకేతిక వస్తుంది. ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిందంట త్రివిధ దళాల గురించి వైద్య సేవల విభాగం అధిపతి సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్. సో దీన్ని అట్లా ఉంచితే, నాది సామాజిక న్యాయం, కేసీఆర్ది కుటుంబ న్యాయం, మీ పాలన మా పాలనపై అసెంబ్లీలో చర్చిద్దాం. మేడారం ములుగు పరకాల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. హ్యామ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అన్నారంట, కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చారు. సో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోవచ్చు. మాది సామాజిక న్యాయం అంటే నాది సామాజిక న్యాయం అంటుండు, మాది సామాజిక న్యాయం అంటలేడు, నాది సామాజిక న్యాయం అంటుర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ది కుటుంబ న్యాయం అంటుర్రు. మళ్ళా కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, ఇంకో రెడ్డి, రేవంత్ రెడ్డి కుటుంబ న్యాయమా సామాజిక న్యాయం అనే ప్రజలే తెలుసుకుంటారు. మీ పాలన మా పాలనపై అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్ ఇచ్చినారు రేవంత్ రెడ్డి కేసీఆర్ కి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై అసెంబ్లీలో చర్చిద్దామంటూ బాబామర్ది సవాలు విసురుతున్నారు. సెప్టెంబర్ లో సభ నిర్వహిస్తాం, వారి పాలనలో ఏం చేశారో, మేం చేసిన అభివృద్ధిలో ఏమిటో చర్చిద్దాం. కేసీఆర్ ని కూడా సభకు తీసుకురావాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ములుగు హనుమకొండ జిల్లాలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం ములుగు కలెక్టరేట్ వద్ద పరకాలలో నిర్వహించే ప్రజాపాలన ప్రగతి పాట బహిరంగ సభలో ప్రసంగించారు. భారస వైఖరిపై, కేసీఆర్ కుటుంబంపై ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో ఆయన కుటుంబంలోని కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కవితకు పదవులిచ్చి కుటుంబానికే న్యాయం చేశారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక సీతక్క, కొండ సురేఖ, అడ్డూరి లక్ష్మణ్ మంత్రులు అయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారంట. వాళ్ళు ఉన్నప్పుడు కేటీఆర్ కి, హరీష్ రావుకి, సంతోష్ రావుకి, కవితకి మొత్తం రాజకీయ బాధ్యతలు ఇచ్చారు, పదవులు ఇచ్చారు. నేను చూడండి ఎట్లిచ్చానో, కొండ సురేఖకి, అడ్డూరి లక్ష్మణ్ కి అండ్ సీతక్కకి అందరికి ఇచ్చాను. నేను ఎక్కడ కుటుంబ రాజకీయం చేస్తున్నాను, సామాజిక న్యాయం చేస్తున్నాను అని రేవంత్ రెడ్డి చెప్తురంట. సో ఒక వైపు ఇలా చెప్తూనే మన హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ దందా మొత్తం ఎవరి కుటుంబం చేస్తుందో, సరే కేసీఆర్ కుటుంబం కూడా కుటుంబ పాలన చేసింది ఒప్పుకుంటా, బట్ ఇక్కడ కుటుంబ పాలన రాజకీయంగా ఒక పోస్టు పదవి ఇవ్వకపోయినా పాలన మాత్రం రేవంత్ రెడ్డి కుటుంబమే చేస్తుంది అని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రియల్టర్స్ లో టాక్ నడుస్తుంది. సో ఏదేమైనా సెప్టెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు వస్తాయి, దాంట్లో చర్చించుకుందాం అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. దీనికి మళ్ళా ఎట్లా కౌంటర్ ఇస్తారో, జవాబు ఇలా ఇస్తారో హరీష్ రావు, కేటీఆర్ చూడాలి.